ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఇప్పుడు వరకు నేను లైసెన్స్డ్ సర్వేర్ నోటిఫికేషన్ గురించి చెప్పిన వీడియోస్లో చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. అందులో అన్ని కామెంట్స్ని నేను సెలెక్ట్ చేయట్లేదు. ఓన్లీ ఒక కామెంట్ని తీసుకుంటున్నాను. అది నాకు ద బెస్ట్ అనిపించింది. ఎందుకు ద బెస్ట్ అనిపించిందంటే అందరూ వేరే వేరే రీజన్స్తోని నాకు కామెంట్స్ చేశారు. బట్ ఒక కామెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ చాలా వాలిడేటింగ్‌గా కూడా అనిపించింది. ఎందుకంటే ఇందులో ఎవరైతే ఈ కామెంట్ చేశారో నాకు శ్రీ అనే పర్సన్, అతను అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఒక 10 పాయింట్స్‌ని రైజ్ చేశాడు. ఈ 10 పాయింట్స్‌ని మీ అందరికీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు ఈ కామెంట్‌లో ఏమని కామెంట్ చేశారంటే 1 సెకండ్. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ బిలో క్వెషన్స్ సార్. ఓకే. ఫస్ట్ నుంచి 10 పాయింట్స్ వరకు చెప్తాను మొత్తం. మీ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ షేర్ చేయండి. లైక్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ట్రైనింగ్ డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఫీల్డ్ ఆర్ క్లాస్ రూమ్? ఎగ్జామ్ ఎలా రాశారు? నా ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మేము సెప్టెంబర్ 26న మాకు ట్రైనింగ్ అనేది కమెన్స్‌మెంట్ జరిగింది. లైక్ సెప్టెంబర్‌లో మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అండ్ నవంబర్‌లో ట్రైనింగ్ అనేది అయిపోయింది. సేమ్ మీకు ఎలా అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో వచ్చిందో అదే విధంగా 45 డేస్ ట్రైనింగ్ అనేది జరిగింది మాకు. అందులో మాకు మరాఠవాడ సర్వే సిస్టమ్ గురించి చెప్పారు. థియరీ గురించి చెప్పారు. ప్రాక్టికల్ కూడా చేపించారు మాకు. తాలీం ఇన్‌స్టిట్యూట్‌లో గచ్చిబౌలిలో ఉంది అదిప్పుడు. ఎగ్జామ్ గురించి చూసుకుంటే చెప్తాను మొత్తం ఓవరాల్‌గా లాస్ట్‌లో. ఓన్లీ కడెస్ట్రియల్ సర్వేయింగ్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా? ప్రెజెంట్ నోటిఫికేషన్‌లో మాత్రం కడెస్ట్రియల్ సర్వేయింగ్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్‌లో మనకి మెన్షన్ చేశారు. సో, మేము ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మాకు కడెస్ట్రియల్ సర్వేయింగ్‌తో పాటు మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ కూడా నేర్పించారు. మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ అంటే డీజీపీఎస్ అండ్ ఈటీఎస్ మెషిన్స్ ఎలా ఆపరేట్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్పించారు. అండ్ సాఫ్ట్‌వేర్స్ నేర్పించారు. భూమితి సాఫ్ట్‌వేర్ నేర్పించారు. అండ్ క్యూజీఏఎస్, ఆటోకాడ్ ఈ 3 సాఫ్ట్‌వేర్‌లు కూడా అందులో మాకు ట్రైనింగ్‌లో నేర్పించారు. థర్డ్ పాయింట్ వచ్చేసి కోర్స్ కంప్లీట్ చేశాక ప్రైవేట్ జాబ్స్‌కి ఏమైనా ఉంటాయా? కడెస్ట్రియల్ సర్వింగ్ పైన. ప్రైవేట్ జాబ్స్ అంటూ ఏముండదు. ప్రైవేట్‌గా మీరు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయాక కండక్ట్ చేసే ఎగ్జామ్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. మీకు ట్రైనింగ్‌లో టోటల్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటొచ్చేసి థియరీ, సెకండ్ వచ్చేసి ప్లాటింగ్ అండ్ థర్డ్ వచ్చేసి ఫీల్డ్ ప్రాక్టికల్. ఈ 3 సబ్జెక్టులుంటాయి. ఈ 3 సబ్జెక్ట్‌లో మీరు 60% తోని పాస్ అయితేనే మీరు సర్టిఫికేట్ పొందగలరు. ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందగలరు. ఓకే. ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్. నాట్ లైసెన్స్ సర్టిఫికేట్. ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్ మాత్రమే పొందగలరు ఎట్ ద ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్‌లో ఎగ్జామ్ క్లియర్ చేశాక ఎలా ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఎక్కడ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మీ 45 డేస్ టు 50 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక గవర్నమెంట్ సర్వేయర్ దగ్గర 45 డేస్ అప్రెంటిస్‌షిప్ చేయాలి. ఆ అప్రెంటిస్ చేసినప్పుడు మీకు వర్క్ ఎలా ఉంటుంది? వర్క్ ఎలా చేయాలి? అని కంప్లీట్‌గా ఆ గవర్నమెంట్ సర్వేయర్ మీకు నేర్పిస్తాడు అందులో. అండ్ మీరు ఫీల్డ్‌పై కూడా వెళ్ళాల్సొస్తుంది. మీరు ఖచ్చితంగా ఫీల్డ్‌లోకి కూడా వెళ్ళాలి. 45 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఈ 45 డేస్ ట్రైనింగ్ అప్రెంటిస్‌షిప్‌లో మీకు ఎటువంటి స్టైఫండ్ అనేది ఇవ్వరు. జస్ట్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ అది. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఓన్ మండల్‌లోనే వర్క్‌కి అప్లై చేసుకోవాలా? ఆర్ మనకి నచ్చిన మండల్‌లో లైసెన్స్ సర్వేయర్‌గా వర్క్ చేయొచ్చా? మీకు నచ్చిన మండల్‌లో లైసెన్స్ సర్వేయర్‌గా వర్క్ చేయొచ్చు. ఆల్ ఓవర్ తెలంగాణలో మీరు ఎక్కడైనా లైసెన్స్ సర్వేయర్‌గా వర్క్ చేయొచ్చు. ఓకే. సెవెంత్ పాయింట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌గా చేయాలి కదా! అమౌంట్ ఎలా చార్జ్ చేస్తారు అని. లైక్ పర్ ఎకర్ బేస్డ్ ఆర్ అప్లికేషన్ బేస్డ్. యాస్ ఏ లైసెన్స్ సర్వేయర్‌గా మీరు అప్లికేషన్ బేస్‌గా చార్జెస్ అనేది చేస్తారు. యాస్ ఏ ప్రైవేట్‌గా వాళ్ళొక డిఫరెంట్ చార్జ్ చేస్తారు పర్ ఎకర్ బేస్ పైన. యాస్ ఏ లైసెన్స్ సర్వేయర్ మీరు ఒక సెపరేట్ కేటలాగ్‌ని ఫాలో అవుతారు. అందులో మీకు మెన్షన్ చేసి ఉంటుంది. యాస్ పర్ జివో 88 అనుకుంటా. ఆ 88 ప్రకారంగా మీరు చూసుకుంటే అందులో లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది మీకు ట్రైనింగ్ టైమ్‌లో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరు డీటెయిల్‌గా చూడొచ్చు. సో, ఏముంటుందంటే అందులో ఒక ఎకర్‌కి ఎంత మీరు చార్జ్ చేయాలి?
ఒకవేళ 2 ఎకర్స్, 3 ఎకర్స్ అలా ఎకర్స్‌ని బట్టి ఎంత చార్జ్ చేయాలనేది అందులో మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. తప్పకుండా మీరు అడగండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సర్వేయర్ అని, లైసెన్స్డ్ సర్వేయర్ అని అడగండి. మీకు వాళ్ళు నోటిఫికేషన్ ఒక జీవో పంపిస్తారు. ఎయిత్ పాయింట్, వన్స్ కంప్లీట్ అయ్యాక ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమైనా మనమే పర్చేస్ చేసుకోవాలా? ఆర్ ఎల్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందా? ఒకవేళ మీరు గవర్నమెంట్‌కి వర్క్ చేస్తే ఇన్‌స్ట్రుమెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే అది వాళ్ళ వర్క్ కాబట్టి వాళ్ళ మెషిన్సే ఇచ్చి వర్క్ చేపించుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఎవరి దగ్గరైతే మెషిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మెషిన్స్ అనేది తీసుకొనున్నారు. ఇన్‌స్ట్రుమెంట్స్, డీజీపీఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ ఈటీఎస్, జీపీఎస్ మెషిన్స్ ఇలా చాలా మెషిన్స్ తీసుకొనున్నారు. ఎవరైతే ఆ మెషిన్స్ తీసుకున్న వాళ్ళు లైసెన్స్ పొంది ఉంటారో వాళ్ళకి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెషిన్ ఎగ్జిస్టింగ్‌గా ఉంది కాబట్టి. ఎవరి దగ్గరైతే లేదో వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఓన్లీ గవర్నమెంట్ వర్క్ కోసం మాత్రమే. అంటే మా వర్క్ మేము ట్రైనింగ్ తీసుకున్నప్పుడైతే మాకు మెషిన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు గవర్నమెంట్ నుంచినైతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ మీకు ఇప్పుడు భూభారతి కోసం మిమ్మల్ని ఈ లైసెన్స్ సర్వేయర్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళే ఇస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. నైన్త్ పాయింట్, లైసెన్స్ వ్యాలిడిటీ 3 ఇయర్స్ అంటున్నారు కదా! నెక్స్ట్ ఎలా రెన్యువల్ చేసుకోవాలి? 3 ఇయర్స్ తర్వాత మీరేం చేస్తారంటే, మీ లైసెన్స్ రెన్యువల్ అయ్యే టైంకి మీరు మళ్ళీ ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. దానికి ఒక అమౌంట్ అనేది కూడా పే చేయాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇప్పుడు మీకు కోర్స్ ఫీజ్ ఎలా ఉందో, అలాగే మీకు నెక్స్ట్ రెన్యువల్ కోసం ఒక ఫీజ్ అనేది ఉంటుంది. ఆ ఫీజ్ వచ్చేసి 3000-5000 మధ్యలో ఉండొచ్చు. ఓన్లీ రెన్యువల్ కోసం అది. రెన్యువల్ పే చేశాక మళ్ళీ మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ప్లాటింగ్ పైన. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ మీకు లైసెన్స్‌ని ఎక్స్టెండ్ చేస్తారు. అప్రెంటిస్‌లో ఏమైనా సాలరీ ఇస్తారా? అప్రెంటిస్‌లో ఎటువంటి సాలరీ అనేది ఇవ్వరు. అది వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకొచ్చిన వర్క్ ఎలా ఉంటుంది? ఆ వర్క్‌లో ఏమన్నా అమౌంట్ ఏమైనా వస్తుందా? అది మీ అప్రెంటిస్ చేసే సర్వేయర్ ఇస్తేనే మీకు వస్తుంది. సో, అదనంగా అయితే మీకు ఎటువంటి అయితే రాదు. సో, ఇవి 10 పాయింట్స్. టోటల్‌గా ఒక సబ్‌స్క్రైబర్ అడిగిన పాయింట్స్ అన్నిటిని అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేలాగా అతను అడిగాడు. సో, అందుకే ఓన్లీ స్పెసిఫిక్‌గా ఈ కామెంట్ మాత్రమే తీసుకొని, ఈ కామెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. అండ్ ఇంకోటుంది ఇక్కడ, ట్రైనింగ్‌లో చైన్ సర్వే, ఆటో లెవెల్, టోటల్ స్టేషన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ట్రైన్ చేయరా? నోటిఫికేషన్ ప్రకారం అయితే ఓన్లీ కడెస్ట్రియల్ సర్వేయింగ్ అని మెన్షన్ చేశారు. మా నోటిఫికేషన్‌లో చూసుకుంటే మాకు క్లియర్‌గా మెన్షన్ చేశారు ఏమని? కడెస్ట్రియల్ సర్వేయింగ్ అండ్ మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ ట్రైనింగ్ ఇస్తారని. అంటే టోటల్ 8 వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి కండక్టెడ్. ఇన్ దట్ 6 వీక్స్ ఆఫ్ కడెస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ 2 వీక్స్ ఆఫ్ మోడర్న్ ఎక్విప్‌మెంట్స్ గురించి చెప్తానని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. సేమ్ అదే విధంగా మాకు ఎక్విప్‌మెంట్స్‌ని కూడా నేర్పించారు. ఈ ప్రెజెంట్ నోటిఫికేషన్‌కి అది అప్లికేబులా? నాట్ అప్లికేబుల్ అనేది ఇంకా తెలీదు. మాక్సిమం మీకు ఫీల్డ్ వర్క్ చేపిస్తారు కాబట్టి మేబీ నేర్పిస్తారు. బట్ 100% నేర్పించరు. మీకు ఎంత వరకైతే అవసరమో అంతవరకే నేర్పిస్తారు. సో, ఇది ఓవరాల్‌గా ఒక సబ్‌స్క్రైబర్ అడిగిన 10 పాయింట్స్. ఇప్పుడు ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మాకెలా ట్రైనింగ్ జరిగిందనేది. డే 1 నుంచి డే 45 వరకు యాజ్ యూజువల్‌గా వాళ్ళిచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఫాలో అయ్యారు. ఇందులో టైమింగ్స్ వచ్చేసి మాకు మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5:00 వరకు టైమింగ్స్ అనేది ఉండేవి. ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే. ఆ సండే రోజు కూడా అసైన్‌మెంట్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ నుంచి ఫస్ట్ మనకి ప్లాటింగ్ సబ్జెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత థియరీ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఫీల్డ్ స్టార్ట్ చేస్తారు. ప్లాటింగ్‌లో ఏం చెప్తారంటే, ఒక సర్వే నంబర్ ఫీల్డ్ ఎలా మెజర్ చేశారు? ఆఫ్‌సెట్స్, బేస్ లైన్స్ అండ్ కొన్ని సర్వే టర్మినాలజీస్ గురించి చెప్తారందులో. లైక్ వాటిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూజ్ చేయాలనేది. అండ్ ఇంకా ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి చెప్తారు. ఫీల్డ్ లైన్స్ గురించి చెప్తారు. విలేజ్ మ్యాప్స్ గురించి చెప్తారు. ల్యాండ్ రికార్డ్స్ గురించి చెప్తారు. సాయిల్ క్లాసిఫికేషన్ ఇలా ఈ సబ్జెక్ట్‌లో ఏమైతే మీకు ఈ భూభారతి కోసం అవసరమో వాటన్నిటి గురించి మీకు చెప్తారిప్పుడు. మాకైతే ఇవి చెప్పారు. మీకైతే ఓన్లీ కడస్ట్రియల్ సర్వేయింగే చెప్తారు అని అనుకుంటున్నాను. మేము ఎవ్రీడే ఆహ్, లైక్ మాకు మార్నింగ్ 9:00కి ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అవరే మాకు టిఫిన్స్ అనేది ఇచ్చేవారు. టిఫిన్స్‌ని ఇచ్చి టిఫిన్స్‌ని సాల్వ్ చేసి వాటిని ప్లాటింగ్ చేయమని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఫీల్డ్ క్లాస్ ఉన్నప్పుడు యాస్ యూజువల్‌గా క్రాస్ స్టాఫ్, చైన్
అండ్ రేంజింగ్ రాడ్స్ ఇంకా యారో స్పెక్స్ వీటిని తీసుకొని మేము ఫీల్డ్‌కెళ్ళేవాళ్ళం. ఫీల్డ్‌లో ల్యాండ్‌ని మాన్యువల్‌గా మెజర్ చేసి చైన్‌తోని దాన్ని హ్యాండ్‌కి ప్లాటింగ్ గూడా చేసేవాళ్ళం. సో, ఓవరాల్‌గా ఈ ఎగ్జామ్ బేస్ మీద చూసుకుంటే మీకు ఈ 45 డేస్ ట్రైనింగ్‌లో 50 డేస్ ట్రైనింగ్‌లో ప్లాటింగ్ గురించి బాగా చెప్తారు. థియరీ గురించి కూడా బాగా చెప్తారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకొచ్చేసరికి మీకు కొంచెం ఎగ్జామ్ టిపికల్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడే షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. మీకు ఈ ఎలిజిబిలిటీ దగ్గర షార్ట్ లిస్ట్ జరగదు. ఏదైతే ఎగ్జామ్ పెడతారో ఆ ఎగ్జామ్‌లో షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్‌ని. సో, మీరు ఆ ఎగ్జామ్ పాస్ కావాలనంటే మీరు ప్లాటింగ్ బాగా చేయాలి. అండ్ థియరీ కూడా బాగా చదవాల్సి వస్తుంది. ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? ఏంటి? ఎలా ఉంటుంది? టిపికల్‌గా ఉంటుందా? లేకపోతే ఈజీగా ఉంటుందా? అని ఎవరు చెప్పలేరు. మీరు ట్రైనింగ్‌లో ఒకటి నేర్చుకుంటారు. కానీ ఎగ్జామ్ రాగానే ఆ ఎగ్జామ్‌ని టిపికల్‌గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి దీంట్లో 100% ఆఫ్ అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఓన్లీ ఎగ్జామ్ వరకే వచ్చి మేము ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతామనే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వకండి. ఎందుకంటే 100% అటెండెన్స్ ఉంటేనే మీరు ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా మీకు టాపిక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. ఈ శ్రీ అడిగిన కామెంట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, అందుకే ఈ శ్రీ అనే కామెంట్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు టాపిక్స్ గురించి ఏమైనా తెలియకపోతే నేను నా వీడియోస్‌లో చాలా చేసి పెట్టాను. ఎలా ఒక మరట్వాడ సర్వేయింగ్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా మెజర్ చేయాలి? అండ్ టర్మినాలజీస్ ఏమేమి ఉంటాయి? వీటన్నిటి గురించి నేను డీటెయిల్‌గా వీడియోస్ అన్నిటిని చేసి పెట్టాను. తప్పకుండా మీరు వెళ్ళి ఆ వీడియోస్‌ని చూడండి. ట్రైనింగ్ కంటే ముందే మీరు బేసిక్స్‌ని తెలుసుకోవచ్చు. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఇంకేమైనా వీడియోస్ చేసినప్పుడు ఆ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటి వరకైతే ఇంతే. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.